ప్రేమిస్తే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. దారి పూల దారి పోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయ భేరి. వచ్చిందా ప్రతీకారం వచ్చిందా? రివెంజ్ తీసుకోవాలనుకున్నావా? నేను చెప్తున్నాను, రివెంజ్ తీసుకో, రివెంజ్ తీసుకో. రివెంజ్ ఏంటో తెలుసా? సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్. దిక్కులు చేసిన చాలు కానీ వెళ్ళి పని చూడరా. రే మీరందరూ ఇప్పుడు అలాగే అంటారా? 6 నెలల్లో అంబానీ అవుతా, అప్పుడు మీ అందరు నా కాల్ దగ్గరకు వస్తారు, అప్పుడు నేనేంటో అందరు చూపిస్తాను రా, చూపిస్తా. ఏంటి 6 నెలల్లో అంబానీ అవుతానని ఛాలెంజ్ చేసావా? అంటే ఆ ఎమోషన్లో అలా చెప్పేశాను మరి. ఛాలెంజ్ చేయడానికి నువ్వేం మొంతల నాగరాజువా, కమిడియన్ కొండగాడివా, తిప్పనపుట్టులో రవిగడివి? ఏ రవి గారిని అయితే ఛాలెంజ్ చేయకూడదా? ఒకే బ్యాక్గ్రౌండ్ సాంగ్లో కోట్లు సంపాదించకూడదా? చేయకూడదంటే చెయ్యొచ్చు. అందుకే మొదలెట్టా. ఏంటి దొంగతనాలా? లేదు, సాంగ్స్. ఓ బ్యాక్గ్రౌండ్ సాంగ్. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, దంకు దొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని నీ దారి పూల దారి పోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయ భేరి. నీ దారి పూల దారి పోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయ భేరి. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం. చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. రే రవి, నీ నెలలో సంపాదన ఎంత వచ్చిందిరా? ఎంత మిగిలిందని అడుగు. 675. ఇంతోటి సంపాదన కోసం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ సౌండ్లు ఎందుకు దండగా? ఏం చేయమంటావు? బండలు కొట్టిన డబ్బులు కంట్రాల నొప్పులకే సరిపోయాయి, మూటలు మోసిన డబ్బులు ఈదుపురం చికెన్ సూపులకే సరిపోయాయి. ఈ రేంజ్లు సంపాదిస్తే అంబానీ కాదు కదా, వాళ్ళ ఇంటి ముందు వాచ్మ్యాన్గా కూడా పనికిరావు. మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు. బాబు ఈ మంత్ కలెక్షన్ ఎంత? 675. సాయిరామ్, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టి తీసుకోండి. మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకున్నారు కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50 పక్కన పెట్టి. ఇప్పుడు ఎంత ఉంది? 200.
పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నా. ఇలా కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం.